క్రైమ్ థ్రిల్లర్ టైప్ లో ఇన్సిడెంట్స్ జరిగాయి అని చెప్పాను కదా. ఏం జరిగిందో తెలుసా? మన కంట్రీలో ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళ స్టేట్ బౌండరీస్ లోనే ఉండి ఫిషింగ్ చేసుకోవాలి. ఇది మన కంట్రీలో ఉన్న లా. ఒక స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ బౌండరీస్ దగ్గరికి వెళ్లి వాళ్ళ కోస్ట్ లైన్ దగ్గర ఫిషింగ్ చేయడం ఇస్ ఆఫెన్స్, ఇట్స్ అ క్రైమ్. సో ఈ జువ్వలదిన్ ఏరియా దగ్గరికి కడలూర్ తమిళనాడు నుంచి ఫిషింగ్ బోట్స్ వేసుకొని అక్కడ ఫిషింగ్ చేసుకొని వెళ్తున్నారంట. క్లియర్లీ దట్స్ అ క్రైమ్. మన స్టేట్ బౌండరీలో ఉండే ఫిష్ ని మన స్టేట్ ఫిషర్మెన్ ఫిష్ చేయాలి. వాళ్ళకే ఆ రైట్స్ ఉంటాయి తప్ప పక్క స్టేట్స్ వాళ్ళకు ఉండవు. వాళ్ళు రావడానికి లేదు. అలాంటిది ఇలా జరగడం చూసి ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్ వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ చేశారంట. సివిల్ పోలీసులకి, మారిటైమ్ పోలీసులకి, కోస్ట్ గార్డులకి, ఫిషింగ్ డిపార్ట్మెంట్ కి అందరికీ కంప్లైంట్ చేశారంట. బట్ నో రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. మరి ఇంకేం చేస్తారు చెప్పండి? వాళ్ళ లైవ్లీహుడ్స్ ఒక పక్కన పోతుంటే మన స్టేట్ బౌండరీలో ఉండే ఫిష్ ని పక్క స్టేట్ వాళ్ళు వచ్చి ఇల్లీగల్ గా పట్టుకెళ్ళిపోతుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కంప్లైంట్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల వీళ్ళే ఆ తమిళనాడు నుండి ఇలా బోట్స్ వచ్చినప్పుడు స్పాట్ చేసి పట్టుకున్నారంట. అంత రిస్క్ చేసి వాళ్ళని పట్టుకొని ఆ బోట్స్ ని పోలీసులకి రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ బోట్స్ ని సీజ్ చేస్తే మార్చ్ 12న అక్కడికి లోకేష్ గారు వచ్చారంట. మార్చ్ 16న ఈ సీజ్ చేసిన తమిళనాడు బోట్స్ మాయం. ఏది? పోలీస్ కస్టడీలో ఉన్న ఈ సీజ్ అయిన బోట్స్ మాయం. ఇది వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న సెకండ్ ఇష్యూ. ఇక్కడ మన అందరికి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసుల కస్టడీలో ఉన్న ఆ సీజ్ అయిన బోట్స్ ఎలాగ మాయమయ్యాయి? పోలీసులు ఇలాగ పక్క స్టేట్స్ వాళ్ళు వచ్చి మన బార్డర్స్ లో ఉన్న ఫిష్ ని అలా పట్టుకెళ్ళిపోతుంటే మన పోలీస్ ఫోర్సెస్ ఏం చేస్తున్నారు? కోస్టల్ గార్డ్స్, మారిటైమ్ డిపార్ట్మెంట్, ఫిషింగ్ డిపార్ట్మెంట్, సివిల్ పోలీసులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సరే, ఒక డిపార్ట్మెంట్ బిజీగా ఉందనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్, కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారా? పాపం ఈ ఫిషర్మెన్ వాళ్ళకి వాళ్ళే ప్రాణాలకు తెగించి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు పట్టింది? పాపం వాళ్ళ దగ్గర గన్స్ కూడా అట్లాంటివే ఉండవు కదా. ఒకవేళ అన్ఫార్చునేట్లీ అటాక్ జరిగి వాళ్ళకి ఏమైనా అయితే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పట్టించుకోకపోవడం ఏంటి అని నాకు అసలు అర్థం కావట్లా. దిస్ ఇస్ ఇండైజెస్టబుల్. చివరికి ఇంకా వాళ్ళకి వాళ్ళే ఇంకా ఏ గత్యంతరం లేక 160 గ్రామాల వాళ్ళు కలిసి షిఫ్ట్స్ తీసుకుంటా వాళ్ళకి వాళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి పట్టింది. అసలు ఈ ఫిషర్మెన్ కి ఈ పరిస్థితి ఎందుకు పట్టింది? లేదా సిబిఎన్ గారి టమ్కీ ప్రోగ్రామ్స్ కి చివరికి సెక్యూరిటీ కింద ఈ కోస్టల్ గార్డ్స్, మారిటైమ్ పోలీసులు వీళ్ళను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి పట్టిందా?